నిన్న జరిగిన ఒకవైపు కాంగ్రెస్ మరొక వైపు బీఆర్ఎస్ సభలకు సంబంధించినటువంటి కామెంట్స్ మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు బీజేపీ ఆ సభలపైన ఎటువంటి కామెంట్ చేస్తున్నాయో మాట్లాడిద్దాం. కేసీఆర్ లేక పులి బయటకు వస్తుంది అని చెప్పి ఒక వారం 10 రోజుల నుంచి మొత్తానికి పులి బయటకు వచ్చింది. బీజేపీ భయపడుతుందా లేదా? ఇప్పుడు అది పులిలా కనబడదా పిల్లిలా కనబడదా? మీకు ఎట్లా కనిపించిందో చెప్పాలి సార్. అరే నా కళ్ళతో చూస్తే అది వేరన్నా. లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. మీకు ఏమనిపించింది కామన్ మ్యాన్గా ఓ రిపోర్టర్గా? అది పులిలా కనబడదా పిల్లిలా కనబడదా చెప్పు. ఇప్పుడు నేనంటే ప్రతిపక్షంలో ఉన్నా, నాకు అది పిల్లిలాగానే అనిపించింది అంట. నేను మీకేమనిపించింది? జనానికి ఏమనిపించింది? పులి జనంలోకి రావద్దు, అడవులలో ఉండాలి, ఫామ్ హౌస్లలో ఉండాలి. పులి జనం మధ్యకు వస్తుందా అని ఎక్కడన్నా దానికి అర్థం చేసుకోవాలి మీరు. మరొక వైపు బీజేపీని కోడ్ చేయకపోయినా మూటలరకు వీటలరా పెట్టేటువంటి పరిస్థితి రానుంది. నేను ఉన్నప్పుడు అడ్డుకున్న బీజేపీని మొత్తానికి ఎక్కడో రాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30,000 కోట్ల కోసం ఇప్పుడు పెట్టేందుకు సిద్ధమైనరు. ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఊరుకొని ఉద్యమం చేస్తుంటున్నారు. ఈ ఉద్యమం చేస్తానటువంటి మాట కేసీఆర్ గారి నోటి చాలాసార్లు విన్నాము. మోటార్లకు మీటర్లు అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ ఎక్కడ చెప్పలేదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు రోజు అసెంబ్లీలో అదే అరిగిపోయిన రికార్డు వేసి మమ్మల్ని బదనాం చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కానీ రైతులు ఎక్కడ కూడా వారిని విశ్వసించలేదు, ఆ పదం లేదు. ఒకవేళ అదే నిజమైతే టీఆర్ఎస్ దిగిపోయినటువంటి 2.5 ఏళ్లలో మోటార్లకు మీటర్లు వచ్చేటివి కదా. మిగతా రాష్ట్రాలలో ఏడ మోటార్లకు మీటర్లు వచ్చినాయి కూడా చెప్పాలి వీళ్ళు. కాబట్టి ఉత్తగా భారతీయ జనతా పార్టీ అనే పేరెత్తేందుకే ఉలికిపడి ఏదో ఒక రకంగా బురద జల్లి బదనాం చేయాలనేటువంటి ఆలోచన తప్ప. ఉలికిపడ్డా అసలు బీజేపీ లేనే లేదన్న యాంగిల్లో మాట్లాడిందని అనుకోవచ్చు కదా. ఆయన లేదనుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఆయనను గుండు సున్నాకు పరిమితం చేసింది. అన్ని టీవీలు అన్ని ఛానళ్ళు 17 ఎంపీ స్థానాలలో ఒక్క ఎంపీ స్థానం టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పినటువంటి ఒక్కదాన్ని కూడా గుంజుకొని వచ్చినాం మేము. మా మీద భయం ఉండకపోతే ఏముంటుంది? అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నిన్నటి 2 సభల తర్వాత నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఈయన కొట్టినట్టు చేస్తాడు, ఆయన ఏడిచినట్టు చేస్తాడు, డూప్ ఫైటింగ్ తప్ప రియల్ ఫైటింగ్ ఏముంది? రియల్ ఫైటింగ్ ఉంటే నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతున్నా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, సిబిఐ విచారణ జరగాలి, కేసీఆర్ను జైలు వేయాలని అధికారంలో లేనప్పుడు మాట్లాడిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు. ఇలా అదే కంపెనీకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి చేసి దోసుకున్న కంపెనీకే మీరు కలలు కంటున్నటువంటి మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటి మీ కళ ఏదైతుందో దాంట్లో భాగంగా ఇప్పుడు రాబోతున్నటువంటి 9,600 కోట్ల మొదటి టెండర్ని అదే కంపెనీకి ఇస్తారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు టెండర్లలో దానికి సంబంధించినటువంటి నిబంధనల్ని మాత్రమే జోడీకరించి ఆ ఒక్క కంపెనీయే ఎలిజిబుల్ వచ్చేలాగా మీరు టెండర్ విలువలేదా? రేపు మీరు 95,000 కోట్ల ప్రాజెక్టుని ఆ ఒక్క కంపెనీ కాక ఓపెన్గా టెండర్లు పిలుస్తాం, కెన్ ఎనీబడి పార్టిసిపేట్ అని చెప్పి రూల్స్ ఆ కంపెనీకి అనుగుణంగా మార్చమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? చెప్పలేరు. అందుకనే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నట్టు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో కూడా ఆర్థిక లావాదేవీల్ని చూస్తున్న కంపెనీయే ఆ రోజు కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీ, రేపు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయబోయేటువంటి కంపెనీ. కాబట్టి ఈ ఇద్దరిని కూడా ఫెవికాల్ బంధంలాగా కల్పిస్తున్నారు. లేకపోతే ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పిండ్రు? నేను ముఖ్యమంత్రి అయినాక 2 నెలలలో కేసీఆర్ గారిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఎత్తా అన్నాడు. 2.5 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేకపోతున్నారా? మీరు ఒక మోడల్ హౌస్ కట్టుర్రి చెర్లపల్లి జైల్లో. మీరు పోతారా, ఆయన పోతారా, తర్వాత ఇంకెవరైనా పోతారా చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది ఎవరు జైలుకు పోవాలి, ఎప్పుడు బయటికి రావాలని. అరే నిన్ను పట్టపగలు గోర నీ బిడ్డ పెళ్ళి ఉండగా కూడా చేయకుండా చేసి జైల్లో వారేసిన మీద బదలా తీసుకోవడం నీకు శాతనైతే లేదు. నీదేం తెలంగాణ పౌరుషం రేవంత్ రెడ్డి? ఏడిపోయింది నీ పౌరుషం? అన్నన్ని మాటలు మాట్లాడినావు కదా, ఏది నీ పౌరుషం? ఏది యాది కొత్తలేదా? ఏంది బిడ్డ పెళ్ళి చేస్తే జైలుకి వెళ్ళి పెరోల్ మీద వచ్చిన విషయం యాది కొత్తలేదా? కేటీఆర్ అనేటువంటి ఫామ్ హౌస్ మీద చేస్తే నువ్వు పార్లమెంట్కి వెళ్ళి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగితే గుంజుకరాలే నార్సింగ్ పోలీసు వాళ్ళు. మర్చిపోయినావా? అంతా ఉప్పు కారం తక్కువ ఎత్తుర్రా ఏంది ఇంట్లో? మరొక పక్క అటు మీరు కాళేశ్వరం మీద వాళ్ళిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికే సిబిఐకి ఇచ్చాము, ఎక్కడ కూడా ముందడుగు పడట్లేదు. మేము లేఖలు రాస్తేనే ఈరోజు హరీష్ రావు ఢిల్లీకి పోయినట్టున్నాడు, అది బ్రతిమలాడుకుంటాడు, బీజేపీలో జాయిన్ అవుతా అంటున్నాడు అనేది నిన్న ముఖ్యమంత్రి అది కూడా ప్రస్తావించారు. ఊహాగానాల మీద జరిగేటువంటి మాటల్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడకుంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా ఆధారాలు లేకుండా మాట్లాడితే దురదృష్టకరం. ఒకవేళ నిజంగా నీ దగ్గర ఆధారం ఉందనుకో, బీజేపీలో జాయిన్ అవుతున్న హరీష్ రావు అని ఆధారాలు బయటపెట్టు, మీ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇక పలానా రోజు పోయి హరీష్ రావు పలానా రోజులను కలిసి వచ్చిండు, రేపో మాపో బీజేపీలో చేరుతుండని ఆధారాలు లేకుండా బట్ట కలిసి మీద వారేసాడు. ఎందుకన్నా? సిబిఐ విచారణ కోసం నేను మళ్ళీ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా ఒక 3 లైన్ల ఉత్తరం రాయమని ఉండ్రి. కాళేశ్వరం అంటున్నారు, ఉత్తరాలు రాస్తేనే బీజేపీ ఒకవేళ ఉత్తరాలకు
సంబంధించి హరీష్ రావు పోయి బతిమలాడుకున్నారు. నిజంగా ఉత్తరాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే ధర్నా చేస్తామంటున్నారు ఢిల్లీలో ఆల్రెడీ. ఆయన చాలా విషయాలలో ధర్నా వెనకటి కేసీఆర్ కూడా అట్లే మస్తు విషయాలలో ధర్నా చేసిండు అన్న. ఇప్పుడు ఈయన కూడా చేస్తాడు. వి వెల్కమ్ ఇట్. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు ఉంది, నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంది. వెనకటికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండి కూడా రోడ్డు మీద ధర్నా కూర్చుంటా అని బెదిరించి కూర్చున్నట్టున్నారు ఒక సందర్భంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా కూర్చుంటే మాకేం బాధ లేదు. ఇది ఇట్లాంటి మాటలు ఓన్లీ రాజకీయాల కోసం పనికొస్తాయి తప్ప మీరు నిజంగా ఏం చేస్తుర్రు? నిన్న మా ఊర్లో వడగండ్ల వాన పడ్డది, ఒక 6,000 ఎకరాలు పోయింది. రైతులకి ఫసల్ బీమా ఎందుకు ఇస్తలేవో చెప్పు. మోడీ గారు ఇచ్చిరు కదా ఫసల్ బీమా. 78 కోట్ల మంది రైతులు ఈ దేశంలో ఫసల్ బీమాలో నమోదై ఉన్నారు కదా. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఫసల్ బీమాని రాష్ట్రంలో అమలు చేస్తలేదు? అనగా కార్ల రిజిస్ట్రేషన్ చేస్తే భారత్ అని రిజిస్ట్రేషన్ ఉంటుంది ఒకటి. దేశంలో కారు ఏడ కొనుక్కున్నా నెంబర్ ఏడన్నా తీసుకోవచ్చు అని ఒకటి ఉంటుంది. గా పోర్టబిలిటీ స్కీమ్లకి తెలంగాణ ప్రభుత్వం 12.5 ఏళ్ళ కోలే రాలేదన్నా. ఏం చేస్తుర్రన్న వీళ్ళు? ఆయుష్మాన్ భారత్లు ఉండరు, ఫసల్ బీమాలు ఉండరు, భారత్ పథకంలో ఉండరు, ఏ పథకంలో ఉండరన్న వీళ్ళు. భారత ప్రభుత్వం చేసే ఏ పథకంలో కూడా వీళ్ళు ఉండరు. వీళ్ళ సొంత పేర్లు పెట్టుకోవాలి, సొంత ప్రచారం చేసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు మీడియానే అవసరం పూర్తి వాడుకోవాలి. అంతకుమించి వీళ్ళ కొత్తగా ఏం తెలియదన్న. మరోపక్క హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానీ ఇద్దరు కూడా సభకు దుమ్మ కొట్టిండ్రు. ఏం జరుగుతుందో ఢిల్లీకి అంత సడన్గా ఎందుకు పోయినారు మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్ అంతకుముందు సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు అట్టహాసంగా పోయిన హైదరాబాద్ నుంచి ఒకే కాలరు. ఇదంతా నటన అన్న, అంతకుమించి ఏం లేదు. వాళ్ళిద్దరికి పడతలేదు అనేది ప్రపంచం అందరికీ తెలిసినటువంటి మాటనే. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది తప్ప అల్లుని మీద ప్రేమ ఎందుకు ఉంటుంది అన్న? ఏం తండ్రి కన్నా ఉంటుందా? ఈడ కూడా గదే జరుగుతుండి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరిని తీసుకపోతే నాకెందుకు పెంట, ఇక్కడ పులి కనబడాలి కదా అని పులి పిల్లల్ని పక్కకు పెట్టి పోయినట్టు కనబడతా ఉంది. ఆ పిల్లలలో ఓ పిల్లకేమో వడదెబ్బ కొట్టినట్టుంది, ఓ పిల్లకేమో కోర్టు కేసు యాదికి వచ్చినట్టున్నది. చూద్దాం, వాళ్ళని అడిగితే మంచి సమాధానం చెప్తారు. నన్ను అడిగితే నాకు అన్ను సరే కనబడతలేవేమో మరి వాళ్ళని చూడడానికి. హరీష్ రావు మీ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నట్టు, ఒకవేళ పార్టీలకు ఎందుకంటే మీ పార్టీలోకి వస్తాడని హరీష్ రావు మీద చర్చ జరుగుతుంది. వస్తే రఘునందన్ రావు స్వాగతం పలుకుతాడు, మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హరీష్ రావు గారు జాయిన్ అవుతా అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఖచ్చితంగా నేనే దగ్గరుండి తీసుకొచ్చి కండువా కప్పిస్తాను, మీరేం బాధపడకుండా. మరొక పక్క రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ళు మళ్ళీ వచ్చేటువంటి నెక్స్ట్ టర్మ్ కూడా నేనే ఉంటా, కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వను, లేకుంటే పేరు మార్చుకుంటా అన్నాడు. అంటే బీజేపీ ఎక్కడ లేదా ఇందులో? ఇద్దరు ప్రతిపక్షంలో ఉంటారు, మేమే అధికార పక్షంలో ఉంటాం. అందుకని మా పేరు ఎత్తడానికే 2 పార్టీలు కూడా ధైర్యం సరిపోతలేదన్న. 100% ఇదే జరుగుతుంది. ప్రజల తీర్పు భారతీయ జనతా పార్టీ వైపే ఉంటుంది, మోడీ గారి నాయకత్వం వైపే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మాట ఏదైతుందో, ఇద్దరికి సంబంధించి తామే అధికారంలో కోసం 2 పార్టీలను ముందబెడతామంటారు. హరీష్ రావు విషయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఊహాజనిత ప్రశ్నలు కూడా చెప్పడం, ఊహాజనితంగా మాట్లాడడం కూడా తగదంటూనే ఆ సభకు సంబంధించి కూడా ఎందుకు పెట్టారు, అసలు పులి కాదు పిల్లిలాగా అనిపించింది కేసీఆర్ అంటూ చెప్తూనే, మరొక పక్క కాళేశ్వరం గతంలో మాట్లాడినటువంటి కాళేశ్వరం చేసి కట్టినటువంటి కంపెనీకి కూడా ఇప్పుడు మూసి ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.